जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. అందరూ పాడండి కలియుగ యుగధర్మ హరినామ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. అందరూ పాడండి గట్టిగా. Hare Rama Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama 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 Hare Hare.
Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare.
అందరూ పాడండి గట్టిగా. కలియుగ యుగ ధర్మ హరినామ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama
రామ రామ హరే హరే. కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి గ్రంథరాజు శ్రీమద్ భాగవతం की జగద్గురు శ్రీల ప్రభుపాద్ की. హరే కృష్ణ. ఇప్పుడు ప్రవచనం ప్రారంభమవుతుంది. దయచేసి మీ దగ్గర సెల్ ఫోన్ అందరూ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. దయచేసి చూసి ఉపన్యాసం మధ్యలో అంతరాయం కలిగించవద్దు. అందరూ ఒకసారి చూసుకోండి. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం 8వ శ్లోకం. పదపాఠం చూద్దాం. ధర్మః స్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః న ఉత్పాదయేత్ యది రతిం శ్రమః ఏవ హి కేవలం ధర్మస్వనుష్ఠితః పుంసాం ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యది రతిం నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం శ్రమ ఏవ హి కేవలం ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం. మాతాజీలో చదువుతారా? ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలం.
ఎవరిని చదువుతారా ఇంకా? పురుషులు ఎవరైనా ఇంకా చదివేవాళ్ళు ఉన్నారా? సరే, ప్రతిపదార్థాలు. ధర్మ విద్యుక్త ధర్మము స్వనుష్ఠిత తన ఆశ్రమానుసారము చేయబడిన పుంసాం మానవుల యొక్క విశ్వక్సేన దేవదేవుని ప్రధానాంశము కథాసుయ కథలయందు న ఉత్పాదయేత్ కలుగజేయనిచో యది ఒకవేళ రతిం ఆసక్తిని శ్రమ శ్రమ ఏవహి మాత్రమే కేవలం కేవలము. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తన నిజస్థితిని అనుసరించి మనుషుడు చేసే విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించకపోతే అది కేవలము శ్రమ మాత్రమే కాగలదు. భాష్యం. జీవితమును గురించి మనుషుని వివిధ భావనలను అనుసరించి విద్యుక్త ధర్మములు పలు విధములుగా ఉన్నవి. భౌతిక దేహమునకు పరముగా దేనిని చూడలేని లౌకికునికి ఇంద్రియములకు పరమైనది వేరొకటి లేదు. కనుక అతని విద్యుక్త ధర్మములు తన స్వార్థము మరియు తన వారికి సంబంధించిన స్వార్థము వరకు మాత్రమే పరిమితములై ఉంటాయి. తన స్వార్థం అనేది దేహానికే పరిమితమై ఉంటుంది. సాధారణముగా అలాంటిది జంతువుల యందు కనిపిస్తుంది. ఇక తన వారికి సంబంధించిన స్వార్థం అనేది మానవ సంఘంలో కనిపిస్తూ ఉంటుంది. అది కుటుంబము, సంఘము, దేశము, ప్రపంచములకు సంబంధించినదై దేహ సౌఖ్యపు దృష్టిని కలిగి ఉంటుంది. ఇటువంటి భౌతిక భావనాపరుల కన్నా ఉన్నతులైన వారు మనోపరుదులలో విహరించే మనోకల్పనాపరులు. కవిత్వము రాయడం, మనోదేహములకే పరిమితమైన ఏదో ఒక స్వార్థపూరిత తత్వాన్ని ప్రచారము చేయడం అనేవి వారి యొక్క ధర్మాలు. కానీ వాస్తవానికి ఈ మనోదేహములకు పరమైనది నిద్రాణమై ఉండు ఆత్మ. అట్టి ఆత్మ దేహము నుండి వైదొలగితే దేహపరమైన మరియు మనోపరమైన సమస్త స్వార్థపూరిత భావాలు పూర్ణముగా శూన్యములవుతాయి. కానీ అజ్ఞానులైన మానవులు ఆత్మావసరములకు సంబంధించిన విషయమును ఏమాత్రము తెలుసుకుని ఉండరు. ఆత్మకు సంబంధించిన పరిజ్ఞానము ఏమాత్రము లేని కారణమున మరియు ఏ విధముగా అది మనోదేహములకు పరమై ఉంది అనే విషయం తెలియకపోవడం చేత విద్యుక్త ధర్మపాలనము మూర్ఖ మానవులకు సంతృప్తిని ఇవ్వడం లేదు. ఈ శ్లోకంలో ఆత్మసంతృప్తికి సంబంధించిన విషయం చర్చింపబడుచున్నది. అలాంటి ఆత్మ స్థూల దేహానికి మరియు సూక్ష్మమైన మనసుకి పరమైనది. వాస్తవానికి ఆ రెండింటికి చైతన్య కారణము ఆత్మయే. అటువంటి ఆత్మ యొక్క అవసరములను చూడకుండా మనోదేహములకు సంబంధించిన విషయాలనే మనిషి చూసినచో ఎప్పుడూ ఆనందంగా ఉండలేడు. దేహము మరియు మనస్సులు ఆత్మకు ఆచ్ఛాదనలు మాత్రమే. కావున ఆత్మ యొక్క అవసరములను తప్పక పూర్ణము కావింపాలి. పంజరమును శుభ్రపరచడం ద్వారా పంజరములో ఉండే పక్షి ఎప్పుడూ సంతృప్తి చెందదు. అందుకోసం పక్షి యొక్క అవసరములను వాస్తవముగా ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. పరిమితమైన భౌతిక బంధం నుండి ముక్తిని పొంది పూర్ణ స్వాతంత్ర్యం అనే తన కోరికను పూర్ణం చేసుకోవడమే ఆత్మ యొక్క అవసరమై ఉంది. బ్రహ్మాండము యొక్క ఆచ్ఛాదనము తొలగించుకుని దివ్యకాంతిని మరియు దివ్యాత్మను దర్శించడమే ఆత్మ యొక్క కోరికగా ఉంది. ఆత్మ కోరుకునే పూర్ణ స్వాతంత్ర్యం పూర్ణాత్మ అయిన శ్రీకృష్ణ భగవానునితో జతకూడినప్పుడే సాధ్యమవుతుంది. వాస్తవానికి భగవత్ ప్రేమ ప్రతి వారి హృదయంలోనూ నిద్రాణ స్థితిలో ఉంటుంది. కానీ అలాంటి ఆధ్యాత్మిక స్థితి
స్థూల సూక్ష్మ విషయాలపై వికృతమైన అనురక్తి రూపంలో దేహం మరియు మనస్సుల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. కనుక మనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేసేటువంటి విద్యుక్త కర్మలలో మనము నిమగ్నం కావాలి. శ్రీకృష్ణ భగవానుని దివ్యకర్మల యొక్క శ్రవణ కీర్తనములను చేయడం చేత అది సాధ్యమవుతుంది. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య కథల శ్రవణ కీర్తనములలో అనురక్తిని కలిగించనటువంటి విద్యుక్త ధర్మ పాలనము కేవలము శ్రమ మాత్రమే అని ఈ శ్లోకమున తెలుపబడినది. ఇతర ధర్మపాలనలేవి కూడా ఆత్మకు ముక్తిని కలిగించలేకపోవడమే అందులకు కారణం. వాస్తవానికి కైవల్యమును పొందాలని ప్రయత్నించే వారి కర్మలు కూడా నిష్ప్రయోజనములు మరియు శ్రమ మాత్రములే. ఎందుకంటే వారు కూడా తమ కర్మల ద్వారా ముక్తులన్నింటికీ మూల కారణుడైన శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ లోకములో కానీ లేదా వేరొక లోకములో కానీ తాము పొందే భౌతిక లాభం కేవలం కాలము మరియు స్థలములకు మాత్రమే పరిమితమైనదని భౌతిక సుఖాభిలాషులు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. స్వర్గలోకాన్ని చేరినా తపించే ఆత్మకు శాశ్వత స్థానమును వారు గాంచలేరు. అలాంటి తపించే ఆత్మ కేవలము పూర్ణముగా శాస్త్రీయ విధానమైన సంపూర్ణ భక్తియుత సేవ ద్వారానే సంతృప్తి చెందగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్షేణ కదాసూయ నోత్పాదయేద్యదిరతిం శ్రమ ఏవహి కేవలం అని అన్నారు. అంటే తన నిజస్థితిని అనుసరించి మనిషి చేసేటువంటి విద్యుక్త కర్మ నిర్వహణము. ఇప్పుడు మనం అందరం కూడా జన్మించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటాం. అంటే కొంతమంది మేధావులు ఆలోచనాపరులై ఉంటారు. అంటే ఎక్కువగా వారు చేసేటువంటి వృత్తి ఆలోచనకు సంబంధించిన వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది పరిపాలనకు సంబంధించిన వృత్తులు చేస్తుంటారు. పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్. అంటే వాళ్ళ కింద అంటే వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా నిర్ణయిస్తూ అధికారాన్ని చలాయిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది వ్యవసాయం, వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే పంటలు పండించడం లేదా రకరకాల వ్యాపారాలు చేయడం, బంగారు వ్యాపారం కావచ్చు, లేదా ధాన్యం వ్యాపారం కావచ్చు, కూరగాయల వ్యాపారం కావచ్చు. అలాగే కొంతమంది గో సంరక్షణ చేస్తూ ఉంటారు. ఆవులు, గేదెలు, లేకపోతే ఇలాంటివి ఏవైతే కొంతమంది గొర్రెలు, మేకలు, కోళ్ళు ఇలాంటి వాటిని పాలించేవాళ్ళు, కొంతమంది పందుల పెంపకం చేసేవాళ్ళు, ఈము పక్షుల పెంపకాలని రకరకాల ఏవేవో చేస్తుంటారు. మరి కొంతమంది వారు స్వయంగా ఏ పని చేయలేరు, ఈ పైన చెప్పబడిన ముగ్గురు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటారు. అంటే ఎవరైతే మేధావులు, ఆలోచనాపరులు ఉన్నారో వాళ్ళ దగ్గర కావచ్చు, లేదా ఈ యాజమాన్యం చేసేవాళ్ళు అంటే పర్యవేక్షణ చేసేవాళ్ళు, సూపర్వైజర్లు, లేకపోతే అంటే ఎవరైతే పరిపాలన చేస్తుంటారో వారి కిందైనా, లేదా పంటలు పండించే వాళ్ళ దగ్గర, వ్యాపారం చేసేవాళ్ళ దగ్గర, మొత్తానికి ఈ ముగ్గురు దగ్గర పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దానిని ఇక్కడ ఏమన్నారంటే నిజస్థితి అని చెప్పన్నారు. ఇది మాత్రమే కాకుండా మనకి కొంతమంది విద్యార్థులుగా ఉంటారు, స్టూడెంట్స్గా ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో వివాహం చేసుకుని కుటుంబ జీవనాన్ని గడుపుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో రిటైర్ అయిపోయి ఉంటారు, అంటే పదవి విరమణ చేసి వైరాగ్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది
అన్ని చోట్ల తిరుగుతూ ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా మనకి 8 రకాలుగా ఉన్నారు సమాజంలో జనం. ఆ? దీనిని ఏమంటారంటే వారి వారి యొక్క గుణాన్ని అనుసరించి. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన గుణం ఉంటుంది. అవునా కదా? కొంతమంది సత్వగుణంలో ఉంటారు, కొంతమంది రజోగుణంలో ఉంటారు, కొంతమంది తమో గుణంలో ఉంటారు. లేదా మిశ్రితం అన్నమాట. చూడండి, అంటే సత్వగుణం రజోగుణం కలిసిన వాళ్ళు, సత్వగుణం తమో గుణం కలిసిన వాళ్ళు, లేదా సత్వగుణం తమో గుణం కలిసిన వాళ్ళు, లేదా రజోగుణం తమో గుణం, రజోగుణం సత్వగుణం కలిసిన వాళ్ళు, ఇట్లా రకరకాల కాంబినేషన్స్ అన్నమాట. మొత్తానికి ప్రతి మనిషి ఒక రకమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. వాడి గుణాన్ని బట్టి వాడు చేసేటువంటి పని ఉంటుంది, అంతే కదా? సాధారణంగా మన గుణానికి తగినటువంటి వృత్తిని మనం ఎంచుకున్నాం అనుకోండి, అప్పుడు మనం సంతృప్తిగా ఉండగలుగుతాం. మన గుణానికి సంబంధం లేనటువంటి వృత్తిని ఎంచుకుంటే ఏమవుతుంది? ప్రొఫెషన్, దానివల్ల అసంతృప్తిగా ఉంటారు. చాలామంది మనం చూడండి, చాలామంది ఎంత సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా సరే వాళ్ళు అసంతృప్తిగానే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితంలో ఎంత సాధించినా సరే అసంతృప్తితోనే ఉంటారు. అది ఒకటి. ఇంకొకటి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొంతకాలం క్రితం ఈ కోకోకోలా లేదా పెప్సీ సంస్థకి ఒక ఆవిడ యజమానిగా ఉంది. ఎవరో బహుశా చందా కొచ్చర్ ఏదో ఉంది ఆవిడ పేరు మొత్తానికి. అయితే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, నేను ఒక పెద్ద సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నాను. నేను నా కింద అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నిటికీ కూడా, ప్రపంచంలో ఉన్న ఆ సంస్థ శాఖలన్నిటికీ కూడా ఆమె అధికారిగా ఉందన్నమాట. ఆవిడ కింద ఎంతోమంది ఎన్నో దేశస్తులు పనిచేస్తుంటారు. వాళ్ళ కింద మళ్ళీ అనేక రకాల జోనల్ మేనేజర్లు, డైరెక్టర్లు, మేనేజర్లు, ఇట్లా అనేక మంది, వేలాది మంది పనిచేస్తూ ఉంటారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, నేను వృత్తిపరంగా చాలా ఉన్నత స్థాయికి చేరాను, కానీ నాకు జీవితంలో సంతృప్తి లేదు అని చెప్పింది ఆవిడ. ఎందుకని సంతృప్తి లేదు అంటే ఆవిడ ఏముందంటే, నేను ఇవన్నీ చేశాను కానీ ఒక స్త్రీగా, ఒక తల్లిగా నేను చేయాల్సినటువంటి పాత్ర నేను సక్రమంగా పోషించలేకపోయాను. అంటే నేను ఒక గొప్ప CEO అవ్వడం వల్ల నాకు నా పిల్లలతో సక్రమంగా సమయాన్ని గడిపేటువంటి అవకాశం దొరకలేదు ఆవిడ చెప్పింది. చాలా సంపాదించాను, నా కింద వేలాది మంది ఉన్నారు, కానీ నాకు ఈ తల్లిగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు పాటించలేదు, లేదా భార్యగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలను పాటించలేదు. చాలా ధనం ఉంది, పిల్లల్ని ఏం చేసాం, తీసుకువెళ్ళి బాగా ధనం ఉంది కాబట్టి డే కేర్ సెంటర్లో పెట్టి ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోయేది. భర్త కూడా అతను ఇంకొక వ్యాపార సంస్థకి యజమానిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణం ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారంటే ఆ గుణానికి అనుగుణంగా వాళ్ళు పనిచేసినప్పుడే. కాబట్టి స్త్రీ అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్పుకుంటున్నాం మనం, స్త్రీ ఎంత వృత్తిపరంగా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ఆమె మాతృమూర్తిగా ఆమె యొక్క పాత్రను పోషిస్తేనే ఆమె సంతృప్తిగా ఉంటుంది. మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు జీతం ఇచ్చినా కూడా. అర్థమవుతుంది కదా? అలాగే పురుషుడికి ఉండేటువంటి గుణం ఒకటి ఉంటుంది. ఇలా ప్రతిదానికి ఒక్కో రకమైనటువంటి గుణం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి తన గుణానికి సంబంధించినటువంటి పని చేస్తూ ఉన్నాడు, బాగుంది. కానీ అతడు చేసేటువంటి పని ఏదైతే ఉందో, అతడి యొక్క వృత్తి ఏదైతే ఉందో, అది ఒకవేళ భగవంతుని యొక్క కథల పట్ల అతనికి ఆసక్తిని కలిగించలేదు అనుకోండి. అంటే ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వచ్చు, అంటే ఒక గొప్ప అపర మేధావి అయి ఉండొచ్చు, సైంటిస్ట్ అయి ఉండొచ్చు అతను, లేకపోతే ఒక పెద్ద హైకోర్టు లాయర్ అయి ఉండొచ్చు, హైకోర్టు జడ్జి అయి ఉండొచ్చు, లేదా ఒక గొప్ప యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, PhD స్కాలర్ అయి ఉండొచ్చు, మరొక వ్యక్తి గొప్ప రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, కొన్ని దేశాలకే నియంత్రించేవాడు అయి ఉండొచ్చు, లేదా మరొక వ్యక్తి ఒక గొప్ప వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, లేదా మరొక వ్యక్తి మంచి ఎంప్లాయీ అయి ఉండొచ్చు. సో వాళ్ళు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ యొక్క బాధ్యతలు చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అనుకుందాం. లేదా ఒక వ్యక్తి మంచి స్టూడెంట్, మంచి ర్యాంకర్ అన్నమాట, గోల్డ్ మెడల్ వచ్చింది.
ఇంకొక వ్యక్తి ఏమో ఫ్యామిలీ వ్యక్తి అనమాట. అంటే తన కుటుంబాన్ని బాగా పోషిస్తున్నాడు. చాలా సంపాదించాడు. ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. మరొక వ్యక్తి రిటైర్ అయిపోయి ఉన్నాడు. బాగా సంపాదించాడు. పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి అంతా ఇచ్చాడు. రిటైర్ అయ్యాడు. మరొక వ్యక్తి అన్ని చోట్లకి తిరిగి అందరికీ కూడా మోటివేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు చేసేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని కథల పట్ల, భగవంతుని కథల పట్ల అంటే ఎవరి పట్ల? విష్ణువు అంటే నారాయణుడు అంటే కృష్ణుడు, లేదా ఆయన యొక్క వివిధ రకాల అవతారాలు, మత్స్య, కూర్మ, వరాహ, వామన, నృసింహ, ఏవైతే రామ, బుద్ధ, కల్కి, ఇలా అనేకమైనటువంటి భగవంతునికి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారముల యొక్క కథల పట్ల అతనికి ఆసక్తి కలిగించలేకపోయామనుకోండి అతను చేసే వృత్తి, అప్పుడు అది వాడు చేసేటువంటి వృత్తి కేవలం శ్రమ అని చెప్పుకుంటున్నారు. చూడండి, అర్థమైంది ఇక్కడ ఏ విషయం చెప్తున్నారా? మీరు ఎవరైనా కావచ్చు, మీరు స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, లేదా మీరు గొప్ప దేశ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, గొప్ప సైంటిస్ట్ అయి ఉండొచ్చు, గొప్ప ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి. కానీ ఒకవేళ మీరు చేసేటువంటి పని మీకు భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగించలేకపోతే అప్పుడు మీరు చేస్తున్నటువంటి వృత్తి కేవలం వృధాశ్రమ అని చెప్తున్నారు. అదే కదా ఇక్కడ విషయం చెప్పేది. ఎందుకంటే ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. మన జీవితంలో రకరకాల మన గుణాలను బట్టి, మన భావాలను బట్టి మనం వివిధ రకాల పనులు చేస్తూ ఉంటాం మనం. అయితే చాలామంది ఏ భావంలో ఉంటారు? ఇవన్నీ చేస్తుంటారు, కానీ వాడికి నేను శరీరాన్ని కాదు ఆత్మననే విషయం తెలియదు. ఏమనుకుంటాడు? నేను శరీరాన్ని అనుకుంటాడు కదా. మీరు గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా మీరు చూడండి, గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, లేదా గొప్ప గొప్ప ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితంలో చాలా సక్సెస్ సాధించి ఉండొచ్చు. చూడండి, అంతే కదా. జీవితంలో సాధారణంగా విజయం అంటే ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాడని ఎలా లెక్కేస్తారు చెప్పండి? ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక సైంటిస్ట్ అనుకోండి, సైంటిస్ట్గా అతడు సక్సెస్ అయ్యాడా లేదా ఎలా చెప్తారు? అతడు ఎన్ని పేటెంట్లు, ఎన్ని కాపీరైట్లు ఉన్నాయి అతని ద్వారా, అతడు ఎన్ని వస్తువులు కనుక్కున్నాడు, అతను ఎన్ని రీసెర్చ్ పేపర్లు రాశాడు, అతనికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, అంతే కదా. వాటి ద్వారా అతడు సక్సెస్. ఒక రాజకీయ నాయకుడు ఉంటే సక్సెస్ ఏమిటి? ఎన్నాళ్ల పాటు పదవుల్లో ఉన్నాడు కదా. ఒక వ్యాపారవేత్త అయితే అతని యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అంటే అతని యొక్క షేర్ ఏమంటారు, మార్కెట్ షేర్ ఎంత చూడండి దానివల్ల. అతను ఒక ఎంప్లాయీ అనుకోండి, అతనికి ఎంత శాలరీ వస్తుంది, లేకపోతే అతడు సొంత ఇల్లు కొనుక్కున్నాడా లేదా, పెళ్ళయిందా లేదా, సొంత కారు ఉందా లేదా, వీటి ద్వారా సక్సెస్ లెక్కేస్తారు, అంతే కదా బయట సమాజం. అయితే వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మంది మనం చూస్తే సమాజంలో, మీరు ఒక ఇంటర్వ్యూ చేయండి కావాలంటే, ఉదాహరణకి మన భీమవరం పట్టణం తీసుకోండి, లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా పేరు మోసిన వాళ్ళందరి దగ్గరికి ఒక ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళలో ఎంతమందికి నేను ఈ శరీరం కాదు ఆత్మని తెలుసు అంటారు చెప్పండి? తెలుసు అంటారా? ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు ఎలాన్ మస్క్. చూడండి, ఎలాన్ మస్క్ అనేవాడు స్పేస్ టూరిజం గురించి ఆలోచన చేస్తున్నాడు. అందరినీ కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్ళి సరదాగా చంద్రుడి మీద ఒక రెస్టారెంట్ పెట్టి అక్కడ కాసేపు మందు గిందో ఏదో తాగి మళ్ళీ వెనక్కి రావాలని ప్లాన్ అనమాట. చూడండి, అలాగే మన డొనాల్డ్ ట్రంప్ బాబాయ్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, ట్రంప్ బాబాయ్ నువ్వు శరీరమా ఆత్మ అంటే ఏమంటాడు ఆయన? ఏదో జోక్ వేస్తాడు ఆయన, బాగా డ్యాన్స్ కూడా వేస్తాడు ట్రంప్ బాగా. తెలుసంటారా ట్రంప్ దగ్గరికి వెళ్ళి అడిగితే? తెలియదు. ఇంకా పెద్ద పెద్ద పేరు మోసిన వ్యాపారవేత్తలు, బిల్ గేట్స్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి అడగండి, తెలుసంటారా వాడికి? తెలియదు, తెలిసే అవకాశమే లేదు. అంటే వీళ్ళందరూ కూడా ఏమిటంటే భౌతిక దేహానికి పరముగా ఇంకోటి ఏదో ఉందనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఇంద్రియాలకు మించి ఏమీ లేదనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒరే జీవితం అంటే ఏమిట్రా అంటే తినడం, నిద్రపోవడం, సంభోగం చేయడం, అలాగే మనల్ని మనం రక్షించుకోవడం, అంతే కదా. ఇప్పుడు ఎవరైతే నేను శరీరాన్ని అని అనుకుంటాడో, నీ జీవితంలో ఏమిటయ్యా సక్సెస్ అని అడిగాం అనుకోండి, వాడు ఏమంటాడు? ఏముంది, బాగా తినాలి, చక్కగా ఎంజాయ్ చేయాలి, అంతే కదా, బాగా ఆస్తులు సంపాదించాలి, అంతే. మీరు చిన్న పిల్లవాడిని అడగండి, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు,
లేదా మీరు ఎవరైనా స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ వెళ్తుంటాడు రోడ్డు మీద, ఆపి రే నువ్వు అసలు ఎందుకోసం చదువుతున్నావు అని అంటే వాడు ఏమంటాడు? ఉద్యోగం కోసం అంటాడు. ఉద్యోగం సంపాదించి ఏం చేస్తావు? డబ్బులు కావాలి. డబ్బులు వస్తే ఏం చేస్తావు? ఎంజాయ్, అంతే. అంతే కదా. బాగా తినాలంటే, బాగా మంచిగా నిద్రపోవాలంటే, హాయిగా బాగా సెక్సువల్ ప్లెజర్స్ అంటే ఈ సంభోగ సంబంధమైనటువంటి సుఖాలను అనుభవించాలంటే, నన్ను నేను బాగా రక్షించుకోవాలంటే ఎల్ఐసీలు లేకపోతే హెల్త్ ఇన్సూరెన్సులు ఇవన్నీ పెట్టుకుని మంచి ఇల్లు ఇవన్నీ కూడా ఉండాలంటే ఏం కావాలి? ధనం ఉండాలి. అంటే ఇవన్నీ దేనికోసం? ఈ దేహానికి సౌఖ్యం ఇవ్వడం కోసం, అంతేనా కదా? అంతే కదా. అంతకుమించి ఎవరికి కూడా ఏం తెలియదు అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అతను చేసేటువంటి పనులు తన స్వార్థము మరియు తన వారికి సంబంధించిన స్వార్థం వరకే పరిమితమై ఉంటాయి. చూడండి, అంటే ఒక వ్యక్తి ఎంతవరకు ఆలోచిస్తారంటే నేను బాగున్నానా, నాకు సంబంధించిన వాళ్ళు బాగున్నారా, అంతే. అంతే కదా. నేను నా కుటుంబం, అంతే. అంతకుమించి ఆలోచించారనమాట. అంటే వాడి యొక్క స్వార్థం అనేది శరీరం వరకే పరిమితమై ఉంది. శరీరం వరకే పరిమితమై ఉండడం అంటే ఏమిటి? నా వాళ్ళు అనేవాళ్ళు కూడా నీ వాళ్ళు ఎందుకయ్యారు? కారణం, నేను అంటే నా శరీరం, వాడి భావన. నా వాళ్ళు అంటే ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు, అంతే కదా. అంటే వాడి స్వార్థం శరీరానికి మించి లేదనమాట. కానీ సాధారణంగా మనం చూస్తే జంతువుల్లో కూడా అలాంటి స్వార్థం కనిపిస్తుందా లేదా చెప్పండి? జంతువుల్లో కూడా స్వార్థం కనిపిస్తుంది. ఎందుకంటే జంతువులు కూడా మీరు చూడండి, ఒక కోడి ఉందనుకోండి, గుడ్లు పొదిగి పిల్లలను చేసిన కోడి పెట్ట ఉందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ఏం చేస్తుంది అది? మననే పొడుస్తుంది వచ్చి. ఏమైనా సరే, ఇప్పుడు మీరు ఆవు ఉంది, ఆవు అది దూడ దగ్గరికి వెళ్ళండి, కొన్ని ఆవులు ఏం చేస్తే వచ్చి పొడుస్తాయి. చూడండి, అంటే ఈ స్వార్థం ఏదైతే మనుషుల్లో ఉందో, అంటే ఎవరైతే నేను సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ నడుపుతున్నాను అంటే అర్థం ఏమిటి? ఎవరైతే నేను సక్సెస్ఫుల్ ఫ్యామిలీ నడుపుతున్నానంటే నేను బాగున్నాను, ఈ శరీరానికి సంబంధించిన నా కుటుంబం, అంటే నా యొక్క ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్, నా యొక్క ఆహార నిద్ర భయమదినాలు బాగా జరుగుతున్నాయి. అలాగే నా వాళ్ళు అంటే నా శరీరానికి సంబంధించిన వాళ్ళ యొక్క ఆహార నిద్ర భయమదినాలు కూడా బాగా జరిగేలా నేను చూసుకున్నాను, కాబట్టి అదే నా జీవితంలో సక్సెస్. అంతేనా కదా? చెప్పండి, అంతేనా? అంతకుమించి ఏమైనా సక్సెస్ ఉందంటారా ఈ రోజుల్లో? అందరూ అదే కదా సక్సెస్ అనుకుంటున్నారు. కానీ మనం చూస్తే, ఆలోచిస్తే జంతువుల్లో కూడా ఉంది అది. కానీ జంతువుల్లో ఎంతవరకు ఉంటుందంటే ఇంతవరకే. నేను నా కుటుంబం, అంటే కుక్క ఉందనుకోండి, నేను నా పిల్లలు. పంది ఉందనుకోండి, నేను నా పిల్లలు, అంతే కదా. ఒక గ్రద్ద లేకపోతే కాకి ఉందనుకోండి, కాకి పైన గూడు పెట్టింది, మీరు చూడొచ్చు. అది కాకి స్వార్థం ఎంతవరకు? నేను నా పిల్లలు. అంటే నేను నా పిల్లలు నా కుటుంబం అనేటువంటి స్వార్థం జంతువుల్లో కూడా ఉంది. కానీ మనిషిలో అదనంగా కనిపించేది ఏమిటంటే సంఘం గురించిన స్వార్థం కదా. మనిషిలో సంఘ స్వార్థం ఉంటుందా లేదా? నా కులపోళ్ళు బాగుండాలి, అంతే కదా. లేకపోతే నా మతం వాళ్ళు బాగుండాలి, ఇంకా పైకి వెళ్తే నా దేశం వాళ్ళు బాగుండాలి, లేదా మానవ జాతి అంతా బాగుండాలి, ఉందా లేదా? అంటే దీన్ని ఏమంటారంటే ఈ స్వార్థాన్ని విస్తరించడం అన్నమాట. చూడండి, అర్థం కదా. జంతువుల్లో కేవలం నేను నా కుటుంబం వరకు అనేది ఉంటుంది, కానీ మనుషుల్లో ఇది చూస్తే ప్రపంచం వరకు వెళుతుందనమాట. చూడండి, కానీ అంతిమంగా చూస్తే ఇదంతా కూడా దేహ సౌఖ్యంపై దృష్టి, అవునా కదా? అంతే కదా. నా వాళ్ళు బాగుండాలి అంటే వాడి అర్థం ఏమిటి? నేను అంటే శరీరాన్ని, నా వాళ్ళు అంటే నా వాళ్ళ శరీరాలు, నా కులము అంటే నా కులం వాళ్ళ శరీరాలు, నా మతము అంటే నా మతం వాళ్ళ శరీరాలు, నా దేశము అంటే నా దేశం వాళ్ళ శరీరాలు. చూడండి, అంతే కదా. ఇప్పుడు అక్కడెక్కడో ఇరాన్లో ఏదో ఇరాన్పై ఏదో అమెరికా దాడి చేద్దామని చూస్తుంది. వెంటనే ఇండియా వాళ్ళు ఏం చేశారు? మెసేజ్ పంపారు, బాబా భారతీయులు ఎవరెవరు ఉన్నారు అందరూ వచ్చేయండి మన దేశానికి అని. ఉందని కదా. ఆ మధ్య ఉక్రెయిన్లో ఏదో అయింది, ఉక్రెయిన్లో అవగానే భారతదేశం ఏమి మెసేజ్ ఇచ్చింది, అందరూ వచ్చేయండి అబ్బాయి, ఎవరు ఉండొద్దు అక్కడ. అర్థం కదా. సో దీన్ని ఏమంటారు చెప్పండి? స్వార్థమా కాదా ఇది? అంతే కదా. అంటే భారతీయుల శరీరాలు బాగుండాలి. అది భారతదేశంలో ఏదన్నా గొడవలు వచ్చాయనుకోండి, అమెరికా వాడు వెంటనే ఫోన్ చేస్తాడు, రే అమెరికా వాడు అందరూ వచ్చేయండి రా, విమానం పంపిస్తున్నాను నేను. అంతే కదా జరిగేది. దీన్ని ఏమంటారు? దీన్నే స్వార్థం అని చెప్పి అంటారు. ఇలాంటి భౌతిక భావనా పరుల కంటే, అంటే ఇలాంటి వాళ్ళకంటే కొంచెం ఉన్నతమైన వాళ్ళు ఎవరట అంటే మనసుతో విహరించే వాళ్ళు కొంచెం ఉన్నతమైన వాళ్ళట. అంటే శరీరం యొక్క సంక్షేమమే కాకుండా
కొంచెం ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు, అంటే మానసికంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు ఎందులో ఆనందాన్ని పొందుతారంటే కవిత్వాలు రాయడం చూడండి, లేకపోతే ఏవో రకరకాల సిద్ధాంతాలు తీసుకురావడం చూడండి, అలాంటివి వాళ్ళు చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఏవో కొన్ని కదా చూస్తున్నాం కదా, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల వాదాలు, రకరకాల కవిత్వాలు, రకరకాలుగా ఏవేవో చెప్తుంటారు. అంటే అందరికీ తినడంలో ఆనందం ఉండదు, కొంతమందికి పాడడంలో ఆనందం ఉంటుంది, ఉంటుందా లేదా? కొంతమందికి చదువుకోవడంలో ఆనందం ఉంటుంది. అంటే అత్యంత దిగువ స్థాయి ఏమిటంటే కేవలం తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, తను తాను సంరక్షించుకోవడం, అందులోనే సుఖాన్ని పొందేవాడు లోయెస్ట్ లెవెల్ అనమాట, కింద స్థాయి వాడు. వాడికంటే కొంచెం ఉన్నతమైన వాడు ఎవడంటే వీటిలో కాకుండా బాగా సమయం ఉంటే మంచి పుస్తకం చదువుకుందాం, లేదా మంచి సమయం ఏమన్నా ఉంటే ఏదో చూడండి, కొంతమంది గడియారాలు సేకరించేవాళ్ళు, స్టాంపులు కలెక్షన్ చేసేవాళ్ళు కదా, లేకపోతే ఇంకేదో చేద్దాం అనుకునే రకరకాల వ్యాపకాలు, ఏదో పాడదాం అనుకునేవాళ్ళు, ఏదో సాఫ్ట్వేర్ ఏదో నేర్చుకుందాం, జనరల్ నాలెడ్జ్, వార్తలు ఏమి వస్తున్నాయో చూసుకుందాం చూడండి, అంటే లేదా? చాలామంది మనం చూస్తాం కదా, ఇంట్లో సమయం ఉందనుకోండి ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు స్టేటస్లో ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఇప్పుడు ఏమంటారు దాన్ని, హెడ్లైన్స్ అనమాట, లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే. ఎవరైతే ఇలాంటి వాటిలో చాలామంది రాజకీయ చర్చల్లో చాలా ఆసక్తి చూపిస్తారు కదా, అంటే వీళ్ళందరూ ముందు చెప్పిన వాళ్ళకంటే మెరుగైనా కదా, కొంచెం ఏమంటారు, ముందు చెప్పిన వాళ్ళకంటే మెరుగైనా కదా వీళ్ళు, కొంచెం మెరుగే. కానీ వాస్తవం ఏమిటంటే ఎవరైతే ఈ మనసుతో ఊరేగే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దేహ పోషణ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారో, ఈ మనసుకి ఈ శరీరానికి కూడా మూలమైంది ఇంకొకటి ఉంది. ఏమిటది? మనసుకి ఈ శరీరానికి మూలమైంది ఏమిటి? ఆత్మ. చూడండి అలాంటి ఆత్మ, ఆ ఆత్మ ఏదైతే ఉందో అది శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఈ రెండు స్వార్థాలు ఆవిరైపోతాయి లేదా? అంతే కదా. నేను 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 అనుకుంటాను, శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతే లేదు. నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అనుకుంటాం, శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఎవరు నీ కుటుంబం, ఎవరు నీ కులం, ఎవరు నీ మతం, ఎవరు నీ దేశం? అవునా కదా. సరే, అది పోయింది. ఇక తర్వాత మనసుకు సంబంధించి శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, నీ పుస్తకాలు, నువ్వు రాసిన పుస్తకాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, నువ్వు పాడిన పాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, నీ సిద్ధాంతాలు ఏమైపోయాయి, నీ వాదనలు ఏమైపోయాయి, నీ రీసెర్చ్ పేపర్లు ఏమైపోయాయి, నువ్వు విన్న హెడ్లైన్స్ ఏమైపోయాయి? అంతే కదా. చాలామంది ఏంటంటే రాజకీయ గొడవల్లో ఉంటారంట, మన పార్టీ వాడు ఏం చేస్తున్నాడు, ఆ పార్టీ వాడు ఏం చేస్తున్నాడు, కానీ శరీరం వదిలేస్తే నువ్వు ఏ పార్టీ వాయా నువ్వు? అంతే కదా. శరీరంలో ఉన్నంత వరకు ఆ పార్టీ అనుకుంటావు, శరీరం వదిలేసాక నువ్వు ఎవడ పార్టీ నువ్వు చెప్పండి. అంటే ఈ శరీరానికి మనసుకి కూడా మూలమైనది ఆత్మ. ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ శారీరక స్వార్థాలు, మానసిక స్వార్థాలు రెండు అంతే అయిపోయింది, ఆవిరైపోయింది. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనిషి మీరు గమనిస్తే శరీరాన్ని ఎంతగా సుఖపెట్టినా, మనసుకి ఎంత సుఖపెట్టినా వాడు సంతృప్తి చెందడం లేదట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకని సంతృప్తి చెందడం లేదు? చూడండి, అత్యంత కోటీశ్వరుడు ఏది కావాలంటే తినొచ్చు, దేశంలో అంటే ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళగలడు, ఎలాంటి ఆహారాన్ని తినగలడు, ఎలాంటి అందమైనటువంటి స్త్రీతో అయినా సరే వాడు ఎంజాయ్ చేయగలడు, వాడు ఎలాంటి చోటనైనా సరే ఇల్లు కొనుక్కొని ఉండగలడు అవసరమైతే. కానీ వాడు సంతృప్తి చెందే అవకాశం ఉందంటారా? ఏమంటారు, ఉందంటారా లేదంటారా? లేదు. రావణాసురుడు మీకు తెలుసో లేదో, రావణాసురుడు ఏం చేశాడంటే కేవలం మానవ శరీరం ఒకటే కాదు, 84 లక్షల శరీరాలు స్వీకరించి ఆహార నిద్ర భయమైదనాలు చేశాడు, కానీ సంతృప్తి చెందల. మీకు అర్థమైంది కదా. చూడండి ఎంత శక్తివంతుడో రావణాసురుడు. అంటే అతడేమనుకున్నాడంటే, ఓ మనిషిగా సెక్స్ చేసే కంటే వేరే జంతువులుగా అయితే ఇంకా ఎక్కువ సుఖం ఉంటుందేమో అనుకుని ఏం చేశాడంటే దేహం మార్చాడు. చూడండి, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు 84, రామాయణంలో చెప్పబడింది ఈ విషయం నేను చెప్పేది. 84 లక్షల దేహాలు ట్రై చేశాడట సుఖం ఏమైనా ఉంటుందేమో అని చెప్పి, కానీ సంతృప్తి చెందాడా? చెందలేదు. చూడండి, అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇంద్రియ సంతృప్తి లేనివాడికి,
అంటే ఎవరికైతే సంతృప్తి అనేది లేదో వాడికి ముల్లోకాల్లో ఉన్న ఆకర్షణీయమైన వస్తువులు, అంటే ముల్లోకాల్లోనే ఉన్న రకరకాల వెరైటీస్ ఆఫ్ రకరకాల ఆహార నిద్ర భయమైదునాలు సప్లై చేసినా వాడు సంతృప్తి, ఇంద్రియ నిగ్రహణ లేనివాడైతే సంతృప్తి చెందుతాడు, వాడు చెందడు. అలాగే మానసికంగా కూడా రకరకాల వాదనలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల చర్చలు చేసిన వాళ్ళు కూడా చివరికి సంతృప్తి చెందడంలా. కారణం ఏమై ఉంటుందంటారు? అదే ఇక్కడ చర్చిస్తున్నారు. ఎందుకు సంతృప్తి చెందట్లేదంటేనట వారికి ఆత్మజ్ఞానం లేకపోవడం చేత అని చెప్పంటున్నారు. ఎందుకు సంతృప్తి చెందట్లేదు? ఆత్మజ్ఞానం లేకపోవడం చేత. ఎందుకంటే అసలు వాడు అప్పటి వరకు నేను ఈ శరీరాన్ని అనుకున్నాడు, నేను ఈ మనసును అనుకున్నాడు, కానీ నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, ఈ రెండింటికి మూలమైన ఆత్మని అనేటువంటి విషయం వాడికి తెలియదు. తెలియకపోవడం వల్ల ఆత్మని సంతృప్తిపరచడానికి ఎలాంటి ప్రయత్నం చేయలే అప్పటి వరకు. కేవలం జీవితం అంతా శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, మనసుని ఎలా సుఖపెట్టాలి అని ఆలోచించాడు తప్ప ఈ రెండింటికి మూలమైనటువంటి ఆత్మ గురించి తెలియదు, దాన్ని ఎలా సుఖపెట్టాలో తెలియదు. కాబట్టి టపీమని ఒక రోజు ఏమైపోతుంది? ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళకపోయినా ఇంకా అసంతృప్తి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి. చూడండి, ఎందుకు వస్తుంది అలాగే? నువ్వు ఎందుకని సంతృప్తి చెందడం లేదు? కారణం ఏమిటి? ఎందుకు సంతృప్తి చెందట్లేదు? కారణం ఏమిటి చెప్పండి. చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనకు బాగా ఆకలిగా ఉందండి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆహారాన్ని ఏం చేయాలి? నోట్లో పెట్టుకోవాలి. నోట్లో పెట్టుకోకుండా ఊరికే మనకి చక్కగా పళ్ళెం వేశారు, పళ్ళెం పెట్టారు, ఒక చిన్న గుట్టలాగా అన్నం పెట్టారు, కూర వేశారు, నెయ్యి మంచి చిక్కటి నెయ్యి వేశారు, పప్పు అన్నీ పచ్చడి అన్నీ పెట్టారు. బాగా ఆకలిగా ఉంది. ఊరికి చెయ్యి అలా అందులో పెట్టి ఇలా కళ్ళు మూసుకుంటే శక్తి వస్తుందా? లేదు. లేదా ఇలాగ చూస్తూ ఉంటే వస్తుందా? లేదు. లేకపోతే ఊరికి వాసన ఎలా చూస్తూ ఉంటే వస్తుందా? లేదు. ఏం చేయాలి? దాన్ని లోపలికి వెళ్ళాలి. అలాగే ఎందుకని ఎంత శరీరాన్ని సుఖపెట్టినా సంతృప్తి కలగడంలా, ఎందుకని మనసుని ఎంత సంతృప్తిపరిచినా, చూడండి ఈ రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏవైతే సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఇంటర్నెట్ ఏదైతే ఉందో, ఇదంతా మానసికమైన ఇంద్రియభోగం. అవునా కదా? చెప్పండి. ఇది మనసుకు సంబంధించిన ఎంజాయ్మెంట్ అనేది కాదా? అంతే కదా? వాడు ఈ రోజులు తిండి లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, ఇంకంతే, వాడు ఇంకా అలా స్క్రోల్ చేస్తుంటాడు అనమాట. అవునా కదా? చివరికి అడుక్కునేవాడు కూడా గుళ్ళ దగ్గర చూస్తే జనం రద్దీగా వచ్చినప్పుడు పక్కన పడేసి అమ్మ 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 అని అడుక్కుంటారు. జనం అందరూ వెళ్ళిపోయిందా స్మార్ట్ ఫోన్ తీసి వాడు కూడా చూసుకుంటాడు. అంతే కదా? యూట్యూబ్లో వీడియోలు కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా ఏంటిది? మానసిక ఆనందం. మీరు చూడండి, మీరు రోజుకి 24 గంటలు వాడికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇవ్వండి, అన్లిమిటెడ్ డేటా, రోజుకి 100 GB వాడుకో, రోజుకి 100 GB వాడుకో, వాడు విసుగొస్తుందా? వాడికి సంతృప్తి కలుగుతుందా? నాకు చెప్పండి. సరే, ఇక్కడ ఉన్నవాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీలో ఎంతమంది ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఫోన్ పట్టుకొని రకరకాల ఏవైతే ఏమంటారు రీల్స్ చూద్దామని చెప్పి ఎంతసేపు చూశారు? చూసిన తర్వాత మీకు విసుగొచ్చిందా? రాలేదా? చెప్పండి. ఒక అరగంట, ఒక పావు గంట, అరగంట స్క్రోల్ చేసిన తర్వాత మీకు విసుగొస్తుందా? లేదా అమ్మయ్య చాలా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుందా? ఏమొస్తుంది? ఇదే ఇక్కడ నిర్ధారణ. చూడండి, అర్థమవుతుంది కదా? ఎందుకు ఇలా కలుగుతుందని చెప్పి అంటున్నారంటే, అసలైన దానికి మీరు ఆహారం పెట్టట్లా. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. ఏమన్నారంటే చూడండి, ఒక పక్షిని ఏం చేశారు? గూట్లో పెట్టారు. పక్షిని గూట్లో పెట్టి రోజు ఆ పంజరం ఏదైతే ఉందో ఆ పంజరాన్ని దులుపుతున్నారు, రోజు చక్కగా తడికొట్ట పెట్టి తుడుస్తున్నారు దాన్ని. లోపల ఉన్న పక్షికి మాత్రం గింజలు వేయట్లేదు. ఏమవుతుంది చెప్పండి? పక్షి కొన్నాళ్ళకి ఏమైపోతుంది? చనిపోతుంది. అలాగే ఇక్కడ మనం చేసేది కూడా ఏం చేస్తున్నామంటే, దేహానికి కావాల్సిన అవసరాలన్నీ ఇస్తున్నారు. మంచి అన్ని రకాలు, భీమవరం పట్టణంలోకి వెళితే అన్ని రకాలు మీకు తమిళనాడు వెరైటీలు, తర్వాత కేరళ వెరైటీలు, లేకపోతే అరేబియన్ వెరైటీలు, మలేషియా వెరైటీలు, సింగపూరు, చైనీసు, అన్ని రకాల పదార్థాలు దొరుకుతాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే షోరూంలో ఉన్న అనేక రకాల పరుపులు చూడండి నిద్రపోవడానికి. అలాగే అనేక రకాల మనకి రక్షించుకోవడానికి అనేక అవకాశాలు, అలాగే ఈ మైథునం చేయడానికి అనేక రకాల అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఇంకా మనసుకు సంబంధించిందంటారా? ప్రతి ఒక్కడి జేబులో ఉంది స్మార్ట్ ఫోన్.
అర్థమైంది కదా. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరు కూడా సంతృప్తిగా లేరు. ఎందుకు లేరు సంతృప్తిగా అంటే, దేహానికి కావాల్సిన ఇచ్చారు, మనసుకి కావాల్సిన ఇచ్చారు, కానీ అవి ఎప్పటికీ సంతృప్తి చెందవు అవి. కానీ ఆత్మకి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆత్మకి ఏం కావాలి? ఆత్మకి ఆహారం ఏమిటి మరి చెప్పండి? ఆత్మకి భగవంతుని యొక్క సేవ ఆహారము. ఆత్మకి ఆహారము భగవంతుని యొక్క సేవ. కానీ అలాంటి ఆత్మ యొక్క అవసరాలను చూడకుండా కేవలం మనసు దేహానికి సంబంధించిన విషయాలనే మనిషి చూస్తే ఎప్పటికీ ఆనందాన్ని పొందలేడు. చూడండి, ఇదే అర్థం చేసుకోండి. ఎందుకని ఎంత సంపాదించినా, ఎన్ని భౌతికమైన సౌఖ్యాలున్నా మనిషి ఆనందంగా లేడు? కారణం ఇదే. ఏమిటది? ఆత్మ యొక్క అవసరాలు ఏంటో తెలియకపోవడం చేత. వాస్తవానికి ఈ మనసు దేహం అనేవి ఆత్మకి ఆవరణలు. అర్థమైంది కదా. ఈ శరీరం అనేదేమో బయట వస్త్రం, బహిర్వస్త్రం అంట. మనసు అనేది వస్త్రం, లోపల వస్త్రం. ఇప్పుడు ఎలాగైతే మనం అందరం కూడా శరీరానికి వస్త్రం ధరించున్నాం, బయట కనిపించే వస్త్రం ఒకటి ఉంది, లోపల కూడా ఉన్నాయి కదా. లోపల దుస్తులు ఉన్నాయి లేదా? ఇన్నర్ వేర్ కూడా ఉందా లేదా? కానీ ఈ పై కనిపించి వస్త్రము మనం కాదు, లోపల ఉన్న లోదుస్తులు మనం కాదు. దానికి లోపల ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో, ఉదాహరణకు చెప్తున్నాడు, అది మనం. కానీ ఆత్మ విషయానికి వస్తే ఈ బయట కనిపించే శరీరం బయట వస్త్రం లాంటిది. మన మనసు, బుద్ధి, అహంకారం ఏవైతున్నాయో అవి మనం ధరించే లోపల వస్త్రాలు లాంటివి. ఈ రెండింటికి లోపల ఏముంది? ఆత్మ ఉంది. కాబట్టి మరి ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఈ రెండింటి నుండి బయటపడి, ఈ దేహం యొక్క అవసరాల నుండి, మనసు యొక్క అవసరాల నుండి బయటపడి, ఎప్పుడైతే అది ఎందుకంటే ఆత్మ యొక్క స్వభావం ఏమిటంటే సచ్చిదానందమయమైనటువంటిది ఆత్మ. సత్ అంటే శాశ్వతమైనటువంటిది, చిత్ అంటే పూర్తి జ్ఞానంతో కూడుకున్నటువంటిది, ఆనంద అంటే ఆనందంతో కూడుకున్నటువంటిది. అందుకే మీరు గమనించండి, ప్రతి ఒక్కరూ శాశ్వతంగా ఉండాలనుకుంటారా లేదా చనిపోవాలనుకుంటారా? ఎవరన్నా చెప్పండి. ఎవరైనా మరణించాలని అనుకుంటారా? ఒకవేళ ఎవరైనా మరణించాలని అనుకున్నా ఈ దేహం బాధలు పడలేక మరణించాలనుకుంటారు, కానీ స్వతహాగా ఎవరైనా మరణించాలనుకుంటాడా? చెప్పండి. కొన్ని దేశాల్లో దాన్ని ఏమంటారంటే మెర్సీ కిల్లింగ్ అని ఒకటి ఉందన్నమాట. అంటే కొన్ని యూరోప్ దేశాల్లో, ఎందుకంటే ఇప్పుడు మనం కొన్నాళ్ళకి భారతదేశంలో కూడా వస్తే రావచ్చు. ఏమిటంటే ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయాయి. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని, పెద్దల్ని అసలు తల్లిదండ్రులు చూసేవాడే లేడు, ఇంకా తాతలు మామల్ని ఎవరు చూస్తారు చెప్పండి. కాబట్టి అందరూ కూడా విడిపోతున్నారు, ఎవరికి వాళ్ళే, ఎవరికి సంబంధాలు లేవన్నమాట. కాబట్టి ఇతర దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటంటే చూసేవాళ్ళు ఎవరు లేక వృద్ధాప్యంలో వాళ్ళకి ఏవో రకరకాల రోగాలు వచ్చి వాళ్ళకి జీవితం మీద విసుగొచ్చి కొన్ని దేశాల్లో ప్రభుత్వం ఒక చట్టం ఇచ్చిందనమాట. ఎవరికన్నా ఇంకా జీవించలేక చనిపోవాలనుకుంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు గవర్నమెంట్. అప్లికేషన్ పెట్టుకుంటే నొప్పి తెలియకుండా వాడిని చంపేయచ్చు అనమాట. చూడండి, నేను చెప్పేది ఇది కాదు, మీరు కావాలంటే చూడండి. కొన్ని దేశాల్లో అవకాశం ఉంది. దాన్ని మెర్సీ కిల్లింగ్ అని చెప్పి అంటారు. అప్లికేషన్ పెట్టుకుంటే చక్కగా మీరు ఒకరోజు డాక్టర్ రమ్మంటాడు, ఎలాగైతే మనం సర్జరీకి వెళ్తామో అలాగే వెళ్ళినప్పుడు మొత్తం ఇంజెక్షన్ ఒకటి చేస్తారు. చేశాక వాళ్ళు ఏదో ఇంకోటి ఇంజెక్షన్ చేస్తారు, మీకు ఇంకేం తెలియదు అనమాట. అయిపోయింది, క్లోజ్. అంటే వాడు ఒకవేళ అన్నీ బాగుంటే చావాలనుకుంటాడు ఎవడైనా? చెప్పండి. అంటే దీన్ని బట్టి మనం శాశ్వతంగా ఉండాలని అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళం కూడా. ఎందుకు అలా అనుకుంటున్నామంటే మనం ఆత్మ కాబట్టి. ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం శాశ్వతంగా ఉండడం. అలాగే మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలనుకుంటాం లేదా? అది ఉండబట్టే కదా ఈ సోషల్ మీడియాలు, లేకపోతే ఇవన్నీ ఎందుకు వచ్చాయి చెప్పండి. అనేక రకాల న్యూస్ ఛానళ్ళు. పూర్వం ఎప్పుడో నా చిన్నతనంలో, ఇక్కడ ఇంకా నాకంటే పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకే తెలుసు. నా చిన్నతనంలోనే ఎప్పుడో రోజుకి ఒక అరగంట వచ్చేవి వార్తలు దూరదర్శన్లో. సాయంత్రం 6:30కు 7కు ఒక అరగంట వార్తలు వచ్చేవి. ఆ అరగంటలో కూడా మళ్ళీ ప్రాదేశిక వార్తలు అంటే స్థానికంగా ఉన్న తెలుగు వార్తలు ఒక 10 నిమిషాలు వచ్చేవి. తర్వాత నేషనల్ వార్తలు ఒక 10 నిమిషాలు వచ్చేవి. ఆ తర్వాత వాతావరణ వార్తలు వచ్చేవి. ఆ తర్వాత క్రీడా వార్తలు. అయిపోయింది అంతే. ఇప్పుడు 24 గంటలు వార్తలు వస్తాయి. వార్తలే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. చూడండి, వార్తలే ఎంటర్టైన్మెంట్ అనమాట. చూడండి ఎంతటి దారుణమైన సమాజంలో మనం బతుకుతున్నాం. చూడండి, అంటే నీకు ఏమిట్రా వినోదం అంటే, అక్కడ అంతమంది ఆ దేశంలో బాంబు పడింది, 40 మంది చనిపోయారు. బాగుంది, అది ఎంటర్టైన్మెంట్ వీడికి.
ప్రతిక్షణం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి తెలుసుకోవాలని, అంతే కదా. సమాచారం మన ముంగిట్లోకి వచ్చేసింది, అరచేతిలోకి వచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకోవచ్చు కావాలంటే. ఎందుకు ఇది? ఎందుకంటే ఆత్మ చిత్ అనే స్వభావం కలిగి ఉంది. చిత్ అంటే అన్నీ తెలుసుకోవాలనేటువంటి కోరిక సహజంగా ఉంది ఆత్మకి. అలాగే మనమందరం కూడా ఆనందంగానే ఉండాలనుకుంటాం. ఎవరైనా దుఃఖించాలని అనుకుంటామా మనం? చెప్పండి. ఎవరు దుఃఖించాలని కోరుకోరు, అందరూ ఆనందంగానే ఉండాలనుకుంటారు. ఎందుకని మనకి స్వభావం ఉంది అంటే, కంఫర్ట్. మనందరం కూడా ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉండడం కోసం చూసుకుంటాం, అంతేనే కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఖాళీగా ఉందనుకోండి, లోపలికి ఎక్కగానే సడన్గా కూర్చోడు, అన్ని సీట్లు చూసుకుంటాడు, ఏ సీటు బాగుందో చూసుకుంటాడు, అంతే కదా. ఎక్కడ కూడా ఖాళీ లేదనుకోండి, అన్ని సీట్లు ఫిల్ అయిపోయాయి, అప్పుడు ఏ కడ్డీ దగ్గర ఆనాలా అని చూస్తాడు, అంతే కదా. రాడ్లు ఉంటాయి కదా, ఎక్కడి నుంచి ఉంటే బాగుంటుంది, ఎందుకంటే సహజంగా ఉంది మనకి కంఫర్ట్ అనేది. అందరూ సౌఖ్యంగా ఉండాలనుకుంటాం కదా. సో ఇది ఎందుకు వచ్చింది అంటే, మనం అందరం కూడా ఆనందంగా ఉండాలనుకుంటాం, ఎందుకంటే మన సహజ స్వభావం. అంటే మన శాశ్వతంగా ఉండాలనుకోవడం సహజ స్వభావం, అన్నీ తెలుసుకోవాలని కూడా మన సహజ స్వభావం, ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకోవడం సహజ స్వభావం. ఎందుకంటే మనం అంటే ఆత్మ సత్ చిత్ ఆనంద అనేటువంటి మూడింటితో తయారైంది కాబట్టి. అర్థమైంది కదా. మరి ఈ ఆత్మ ఆనందంగా ఉండాలంటే ఇది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏంటంటే పరస్పర విరుద్ధ స్వభావం అనమాట. ఆత్మగా మనమేమో ఈ లక్షణాలు కలిగి ఉన్నాం, కానీ మనకి ఇవ్వబడిన శరీరము, మనం ఉన్నటువంటి లోకం మాత్రం ఎలాంటిది? పూర్తి భిన్నమైన లక్షణాలు కలిగినటువంటి. ఆత్మేమో శాశ్వతమైంది, శరీరమేమో అశాశ్వతమైంది. ఆత్మేమో పూర్తి జ్ఞానంతో కూడి ఉన్నది, శరీరమేమో పూర్తి అజ్ఞానంతో కూడి ఉంది. ఆత్మేమో ఇప్పుడు ఆనందంగా ఉండేటువంటిది, శరీరమేమో ఇప్పుడు కూడా దుఃఖాన్ని ఇస్తుంది. అవునంటారు కదంటారు, శరీరం దుఃఖాన్ని ఇస్తుందా లేదా? అందులో ఏమన్నా సందేహం ఉందా ఎవరికన్నా? చెప్పండి, శరీరం దుఃఖాన్ని ఇస్తుందా లేదో? కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు బాగా శరీరం చాలా ఆనందాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మెల్లమెల్లగా 40, 50, 60 పైకి వెళ్ళే కొద్దీ అప్పుడు అర్థమవుతుందనమాట. ఓహో, ఇప్పటివరకు శరీరం చాలా సుఖవంతంగా ఉందనుకుంటున్నాను, ఇప్పుడు మొదలైంది నాకు అని చెప్పి. శరీరం అనేది ఈ రోజుల్లో కనీసం చిన్నప్పటి నుంచే దుఃఖమే, సుఖం ఎక్కడ కూడా లేదనమాట. చూడండి, అది పరిస్థితి. కాబట్టి మరి ఆ దివ్యాత్మని దర్శించడమే ఈ చూడండి, ఈ భౌతిక దేహము, భౌతికమైన ఆత్మ, అలాగే ఈ బ్రహ్మాండం యొక్క భౌతిక ఆచ్ఛాదన, వీటన్నిటిని కూడా తొలగించుకొని ఆ దివ్య కాంతిని మరియు దివ్య ఆత్మను దర్శించడమే ఆత్మ యొక్క కోరిక అని చెప్పుకుంటున్నారు. అందుకే మన వాళ్ళు ఎప్పుడు ఇంకా పైకి వెళ్ళాలనుకుంటారు కదా. ఎక్కడి నుంచి వచ్చిందంటే లక్షణం, ఎందుకు వీడు ఇంకా పైకి వెళ్ళాలనుకుంటాడంటే, ఎందుకంటే పైకి వెళ్ళడమే మన పని కాబట్టి. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పొరపాటున వీళ్ళు ఏమనుకున్నారు, చంద్రుని మీదకి వెళ్దాం, కుజుడి మీద బంగాళదుంపల పంట వేద్దాం, లేకపోతే ఇంకెక్కడికి వెళ్దాం, ఇంకొకటికి వెళ్దాం అనుకుంటున్నారు. ఎందుకని ఇంకా ఇప్పుడు చూడండి, మీరు కుగ్రామంలో ఉన్నాడు అనుకోండి, కుగ్రామంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, పక్కన కొంచెం దీనికంటే పెద్ద గ్రామం వెళ్ళాలనుకుంటాడు. పెద్ద గ్రామంలో ఉన్నవాడు టౌన్కి వెళ్ళాలనుకుంటాడు, టౌన్లో ఉన్నవాడు సిటీ వెళ్దాం అనుకుంటాడు, సిటీలో ఉన్నవాడు మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళాలనుకుంటాడు, అక్కడ ఉన్నవాడు ఇంకా ఏమిటి కాస్మోపాలిటన్ సిటీ. చూడండి, అంతే కదా. హైదరాబాదు, బాంబే, బెంగళూరు, ఢిల్లీ అవి అయిపోయాయి. ఇంకా వీటికంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, అక్కడికి వెళ్దాం, టోక్యో, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళినవాడు ఏం చేస్తాడు, ఇక్కడ లాభం లేదు కానీ చంద్రుడి మీదకి వెళ్దాం అనుకుంటాడు కదా. కాబట్టి అందరూ ఇంకా పైకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు, ఎందుకంటే అది మన సహజ లక్షణం, అది ఇక్కడ చెప్తున్నారు, అది ఆత్మ యొక్క కోరిక. చూడండి, కానీ ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు నెరవేరుతుందంటే పూర్ణాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానునితో జత కూడినప్పుడే అది సాధ్యం అవుతుంది, అది సారాంశం. కాబట్టి మనం శాశ్వతమైన పూర్తి జ్ఞానంతో కూడిన, పూర్తి ఆనందంతో కూడినటువంటి జీవితాన్ని పొందాలి అనుకుంటే ఏం చేయాలి? శ్రీకృష్ణ భగవానునితో జత కూడినప్పుడే అది సాధ్యం. కాబట్టి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటే ఇస్కాన్ అనేది ఏదైతే ఉందో, ఎందుకు దీనిని స్థాపించారంటే అందరికీ ఆ భగవంతునితో సంబంధం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం కోసం, అంతకుమించి వేరే ఏం కాదు. అర్థమవుతుంది కదా. కాబట్టి మరి ఆ భగవంతుని పట్ల, శ్రీకృష్ణుని పట్ల ప్రేమ మనందరి హృదయాల్లో నిద్రాణంగా ఉంది. నిద్రాణంగా ఉండడం అంటే ఏమిటి? డార్మెంట్గా ఉంది, లోపల ఉంది. మనం ఎలాంటిదంటే, ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు ఉంటాడు అనుకోండి, చక్కగా ఇంత చిన్నపిల్లవాడు ఉన్నాడు,
అందరూ కూడా బుజ్జగిస్తారు, చిన్ని నాని అని చెప్పి చక్కగా వాడిని ఎత్తుకుని అందరూ లాలిస్తూ భలే ఉన్నావు, నువ్వు బొద్దుగా ఉన్నావు, అది ఇది అని చెప్పి ఆటలాడుకుంటుంటారు. ఇంకా చాలామంది అయితే పాటలు పాడుతుంటారు, పిల్లలు దేవుడు చాలా చల్లని వారే, అది కూడా రకరకాల పాటలు ఉంటాయి. అదే వాడికి ఇంకొక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో సైతాన్ బయటకు వస్తాడనమాట. వస్తాడా రాడా చెప్పండి? మీ అందరూ పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, చాలా చిన్నపిల్లలప్పుడు మీ పిల్లల గురించి తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏమున్నాయి అనేది బయటకు వస్తాయి, అవునా కదా. అంటే చిన్నప్పుడు లేవనా అర్థం? ఉన్నాయి లేవా? ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయి? నిద్రాణంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పూల మొక్కలు ఉన్నాయి, ఆ మొక్క వేసినప్పుడు పువ్వు కనిపించదు మనకి. పువ్వు కనిపించాలంటే నీళ్లు పోయాలి, కొంచెం పెద్ద అయితే అందులోంచి పువ్వు బయటకు వస్తుంది. అలాగే మామిడి చెట్టు ఉంది, బొప్పాయి చెట్టు ఉంది, విత్తనం వేస్తే మొలుస్తుంది. కాయలు ఏవి అంటే కాయలు కనిపిస్తాయి, నువ్వు వెయిట్ చేయాలి. ఒక సంవత్సరం వెయిట్ చేసేవనుకో, అప్పుడు దానికి కాయ ఉందో లేదో తెలుస్తుంది. అలాగే మన అందరి హృదయాల్లో మీరు అనొచ్చు, ఏమిటండి భగవంత్ ప్రేమ ఉంది, కానీ అది నిద్రాణంగా ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలి. ఎలాగంటే ప్రతి కర్రలోనూ కూడా అగ్ని ఉంటుంది, ప్రతి కర్రలోనూ అగ్ని ఉంటుంది, కానీ ఆ అగ్నిని బయటికి తీసుకొచ్చే విధానం ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమవుతుంది? అందులోంచి మంట బయటకు వస్తుంది. పూర్వం అగ్గిపెట్టెలు అవి వాడేవాళ్ళు కాదు. ఏం చేసేవారు? అరణి అని చెప్పి అనేవారు. ఒక కర్రని ఇంకో కర్ర మీద పెట్టి వేడి చేస్తుంటే ఆ పద్ధతికి ఏమవుతుంది? బయటకు వస్తుంది. ఎలాగంటే పాలల్లో మీకు వెన్న కనిపిస్తుందా? కనిపిస్తుందా పాలల్లో వెన్న? కనిపించదు. కానీ వెన్న ఉందా లేదా? పాలల్లో ఉంది. అది బయటికి తీయాలంటే ఏం చేయాలి? దాన్ని వేడి చేయాలి. పాలు చిలికేస్తూ వచ్చేస్తుందా? రాదు. ఆ పాలను వేడి చేయాలి, దాన్ని తోడంటి పెట్టాలి. అంటే అది కూడా సాధ్యమే. ఇప్పుడు కంపెనీల వాళ్ళంతా మీరు తినే పెరుగు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది డైరెక్ట్గా పాల నుంచి తీసే వెన్న. అలా కూడా చేయొచ్చు. కానీ విధానం ఏమిటి? దాన్ని తోడంటి పెట్టి పెరుగుని చిలికి మజ్జిగ చిలికితే అందులోంచి వెన్న బయటకు వస్తుంది, అప్పుడు వెన్న కనిపిస్తుంది. అలాగే మనలో కూడా కృష్ణ ప్రేమ అనేది నిద్రాణంగా ఉంది, దాన్ని బయటికి తీసుకురావడానికి ఒక విధానం ఉంది. ఆ విధానంలో మొదటిది ఏమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మొదటి విధానం అన్నమాట. ఈ విధానంతో మొదలు పెట్టాలి. అందుకే సేవోన్ముఖేహి జిహ్వాదం అన్నారు. ముందు నాలుకతో సేవ మొదలు పెట్టాలట. మనలో ఉన్న కృష్ణ ప్రేమను బయటికి తీసుకురావాలంటే ముందు నాలుక ద్వారా మొదలు పెట్టాలి. అంటే ముందు ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రం కనీసం రోజుకు ఒక మాల, అంటే కనీసం 108 సార్లు జపించాలి. ఇంకా అది పెంచుతూ చూడండి, మధ్యకి చిలుకుతూ అది రాపిడి ఎప్పుడైతే వేడి పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? వెన్న తేలడం మొదలవుతుంది అనమాట. చూడండి, క్షీరసాగరాన్ని మదించారు, మదిస్తే ఎన్ని వచ్చాయి బయటికి? చూడండి, వచ్చాయి లేవా? సో కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే కనీసం చేయవలసింది ప్రతిరోజు యొక్క నామాన్ని జపించడం. అలాగే మరి భగవత్ సంబంధమైనటువంటి విషయాలను వినడం. భగవద్గీత ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను. అలాగే భగవంతుడి ప్రసాదం, భగవంతుడికి నివేదన చేసినటువంటిది స్వీకరించడం. చూడండి, కాబట్టి ఈ ఏదైతే ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది భగవత్ ప్రేమ అనేది నిద్రాణంగా ఉంది, కానీ ఆ ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉందో ప్రస్తుతం ఏమవుతుందంటే ఈ స్థూల సూక్ష్మ విషయాలపై వికృతమైన అనురక్తి రూపంలో దేహము మరియు మనస్సుల ద్వారా వ్యక్తమవుతుంది. చూడండి, మనందరికీ మన శరీరం అంటే ఇష్టమా కాదా? మీరందరికీ మీ శరీరం అంటే ఇష్టమేనా కదా? అందరికీ ఇష్టమే. ఎందుకని మనకి మన శరీరం అంటే ఇష్టం? ఎందుకని మనకి ఈ శరీరం అంటే ఇష్టం చెప్పండి? ఎందుకంటే మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి, అంతేనా కదా? మీ అందరికీ మీ ఇల్లు అంటే ఇష్టమా కదా? ఎందుకని మీ ఇల్లు అంటే ఇష్టం? మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి. అలాగే మనకి ఎందుకని మనకి శరీరం అంటే ఇష్టం అంటే మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనకి శరీరం అంటే ఇష్టం. కానీ మనకి అసలు మనం అంటే ఎందుకు ఇష్టం అని అడిగాం అనుకోండి, మనకి మనం ఎందుకంటే ఇష్టమో తెలుసా? మనకి కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి. శాస్త్రాలు అదే చెప్తున్నాయి. ఎందుకంటే మనం భగవంతుని యొక్క అంశ కాబట్టి మనకి మనం అంటే ఇష్టం అనమాట. కానీ ప్రస్తుతానికి ఈ ఇష్టం ఏమవుతుందంటే దీన్ని ఏమంటారంటే పెర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అని చెప్పి అంటారు. చూడండి, ఇది ఏమవుతుందంటే వాస్తవంగా భగవంతుడి మీద లగ్నం అవ్వాల్సినటువంటి ఆకర్షణ ప్రస్తుతం మనకి ఈ శరీరం మీద, ఈ యొక్క మానసిక విషయాలపై ఉంది ప్రస్తుతం, అంతేనా కదా? ప్రతి ఒక్కరికి ఆసక్తి దేని మీద ఉంది ఇప్పుడు చెప్పండి? శరీర సంబంధమైన విషయాల మీద లేదా మానసికమైనటువంటి విషయాల మీద. కానీ మనం ఏం చేయాలంటే మనలో నిద్రాణంగా ఉన్నటువంటి కృష్ణ ప్రేమను బయటికి తీసుకురావాలంటే మనం ఏవేవైతే పనులు చేస్తున్నామో ఆ పనుల ద్వారా మనం ఏం చేయాలంటే
భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడంలో మనం ఆసక్తి ప్రదర్శించాలి. చూడండి, అంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యం దాన్ని జాగృతం చేసేటువంటి పనుల్లో మనం నియుక్తం కావాలి. చూడండి, మరి మనలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేసే పనులు ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం మనం. మొట్టమొదటి విషయం ఏమిటి? హరే కృష్ణ మంత్రం జపం చేయడం. ఇంకా ఏమున్నాయి అంటే శ్రవణం చేయడం, ఇదిగో వినడం, భగవద్గీత భాగవతం ప్రతిరోజు కూడా. ఇప్పుడు అందరికీ కూడా అవకాశం వచ్చింది, ఇంటర్నెట్ ఉంది అందరి దగ్గర, ఇక్కడ రోజు జరిగే సత్సంగం అన్నీ కూడా వినొచ్చు, ప్రతిరోజు కూడా వినొచ్చు. అలాగే మీరు అందరూ కూడా భగవంతునికి చక్కగా అలంకరణ చేయొచ్చు, భగవంతుడికి రోజు కూడా వండి నివేదన చేయొచ్చు. ఇవన్నీ కార్యాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైన కర్మల యొక్క శ్రవణ కీర్తనములను చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి భగవత్ ప్రేమను మనం మేల్కొల్పుకోవచ్చు. మరి దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యమైన కథల యొక్క శ్రవణ కీర్తనములలో అనురక్తిని కలిగించినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం వృధాశ్రమ అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అదేంది కదా వృధాశ్రమ అంటారు. వృధాశ్రమ అంటారా కాదా? మీరు ఒప్పుకుంటారా కాదా చెప్పండి. ఎందుకంటే నేను ఇందాక వివరించాను. ఎందుకంటే మీరు ఈ శరీరం గురించి ఎంత పాటుపడినా, మనసు గురించి ఎంత పాటుపడినా వృధాశ్రమే అవుతుంది. ఎందుకంటే మీరు శరీరం కాదు, మీరు మనసు కాదు, మరి మీరు ఎవరు? ఆత్మ. కాబట్టి ఒకవేళ శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన పనులు చేసినా అవి కృష్ణ సంబంధంగా మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కృష్ణుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది. మనం తింటున్నందుకు, మనం నిద్రపోతున్నందుకు, మనం ఈ శరీరాన్ని, మనసుని వాడుతున్నందుకు అవి ఎప్పుడు ప్రయోజకరం అవుతాయంటే మనం ఎప్పుడైతే కృష్ణుడి పట్ల ఆకర్షణను పొందుతామో అప్పుడు మనం తినేది, మనం నిద్రపోయేది అన్నిటికీ అర్థం ఉంటుంది. లేకపోతే అర్థం పర్థం లేని పనులు అన్నమాట. ఎందుకంటే జంతువులు కూడా చేస్తున్నాయి కాబట్టి. అర్థవుతుందా లేదు? జంతువులు కూడా చేస్తున్నాయి కదా. జంతువులు గడ్డి తింటాయి, కానీ గడ్డి తినడం వల్ల అవి భక్తులు అవుతాయా చెప్పండి? కానీ మనిషి భోజనం చేయడం ద్వారా భక్తుడు అవ్వచ్చు. ఎలాగా? మనం తినాలనుకున్నది ఏదైతే ఉందో అది భగవంతుడి కోసం వండి నివేదన చేసి తింటే తినడం ద్వారా మనం భక్తులు అవ్వగలం. అర్థవుతుంది కదా. అలా మనం చేసే ప్రతి పనిని కూడా మనం వ్యాపారం చేసాం, మంచిదే. వ్యాపారం చేయడం వల్ల వచ్చిన సంపాదన ఏదైతే ఉందో దానిని భగవంతుని యొక్క సేవలో వినియోగించాం, లేదా సనాతన ధర్మ ప్రచారం కోసం వినియోగించాం, మందిరాలు నిర్మించడం కోసం ఉపయోగించాం, లేకపోతే అన్ని చోట్ల భగవద్గీత భాగవత ప్రచారం కోసం వినియోగించాం, భగవంతుని ఉత్సవాల కోసం ఉపయోగించాం అనుకోండి, అప్పుడు మీరు చేసిన వ్యాపారం పవిత్రమైనట్టు. అలాగే చివరికి ఈ సంభోగం అనేటువంటిది కూడా, ఈ మైదనం, సెక్స్ అనేది ఏది ఉందో దాన్ని కూడా పవిత్రం చేయొచ్చు. ఎలాగో తెలుసా? భగవంతుని యొక్క భక్తులను చేయడం కోసం మనం ఒక సత్సంతానాన్ని కనడానికి ఉపయోగించినట్లయితే అది కూడా పవిత్రం అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ధర్మ అవిరుద్ధ కామోస్మి భరతర్షభ అని చెప్పుకుంటున్నాడు. ధర్మానికి విరుద్ధముగా అనేటువంటి కామమును నేనే అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. చూడండి, కాబట్టి మనం మేధావులు అయి ఉండొచ్చు, సైంటిస్టులు అయి ఉండొచ్చు, అవద్దని అనటంలా చదువుకోవచ్చు, మనం యజమానులు అయి ఉండొచ్చు, రాజులం అయి ఉండొచ్చు, అంటే ఒక పెద్ద ఎస్టేట్కి మనం ఓనర్లం అయి ఉండొచ్చు, పెద్ద ఆస్తిపరులు అయి ఉండొచ్చు, లేదా మనం వ్యవసాయం చేసేవాళ్ళం కావచ్చు, వ్యాపారవేత్తలం కావచ్చు, లేదా మనం ఎక్కడ ఎంప్లాయీస్గా లేదా పని వాళ్ళగా పనిచేస్తూ ఉండొచ్చు, ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. మన విద్యార్థులం కావచ్చు, గృహస్థులం కావచ్చు, రిటైర్ అయిపోయిన వాళ్ళం అయి ఉండొచ్చు, లేదా సన్యాసులం అయి ఉండొచ్చు. ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ద్వారా వాళ్ళు భగవంతుణ్ణి సంతృప్తి పరిచినట్లయితే అప్పుడు వాళ్ళు చేసేటువంటి పనులు అవి ఏమవుతాయి? సక్సెస్, విజయవంతం అవుతాయి. లేదంటే ఏమవుతుంది? శ్రమ ఏవహి కేవలం. అది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వారు కూడా తమ పనుల ద్వారా ముక్తులన్నింటికీ మూలకారుడైన శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఇన్ని చేసినా అసలు తెలుసుకోవాల్సింది నువ్వు తెలుసుకోలేదు. ఈ లోకములో కానీ వేరొక లోకములో కానీ వాళ్ళు పొందే భౌతిక లాభం కేవలం కాలము మరియు స్థలములకు మాత్రమే పరిమితమైనదని భౌతిక సుఖాభిలాషులు అనుభవపూర్వకముగా తెలుసుకోవచ్చు. చూడండి, మనం ఏ లాభం సాధించినా ఈ లాభాలన్నీ కూడా తాత్కాలికమే. అవునంటారా కాదంటారా? ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి సంపాదించండి, అది తాత్కాలికమే. ఎందుకంటే ఈ శరీరం వదిలేస్తే అవన్నీ పోతాయి. మనం ఎంత గొప్ప పదవిని సాధించవచ్చు, అది కూడా తాత్కాలికమే. దేశకాలమాన పరిస్థితులకు లోబడి ఉండేటువంటివి ఇవన్నీ కూడా.
స్వర్గలోకానికి వెళ్ళిన, స్వర్గలోకాన్ని చేరినా సరే ఆత్మకి అక్కడ శాశ్వత స్థానం దొరకదు. ఎప్పటి వరకు? భగవత్ సేవలో నిమగ్నం కానంత వరకు. కాబట్టి సారాంశం ఏమిటంటే, మనిషికి అంతిమంగా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తినిచ్చేది ఏమిటి? డబ్బు. అంతే కదా? ఏమంటారు? కాదా? మరి ఏమిటి సంతృప్తినిచ్చేది? భగవత్ చైతన్యము, భగవంతుని యొక్క సేవ. అది మాత్రమే మనిషికి సంతృప్తినిస్తుంది. దానికోసం మిగిలినవన్నీ మనం వాడచ్చు. ఆ ఆధ్యాత్మిక సంతృప్తిని పొందడం కోసం మనం వ్యాపారం చేయొచ్చు, ఆధ్యాత్మిక సంతృప్తిని పొందడం కోసం వ్యవసాయం చేయొచ్చు, లేకపోతే మనం ఒక రాజ్యాన్ని ఏలవచ్చు, లేకపోతే మనం ఒకరి కింద సేవకుడిగా ఉండొచ్చు, మన విద్యార్థిగా ఉండొచ్చు, గృహస్థునిగా ఉండొచ్చు, వానప్రస్థునిగా ఉండొచ్చు, సన్యాసిగా ఉండొచ్చు. దేనికోసం? భగవత్ సంతృప్తిని పొందడం కోసం. అలా కాకుండా ఇవన్నీ చేసినట్లయితే శ్రమయేవహి కేవలం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి ఎవరికైనా. చివరిగా ఏం చెప్పారు? అది చివరి సెంటెన్స్ అర్థం కాలేదు, వినిపించలేదు నాకు. గురు పరంపర. అంటే ఇది అలా జరగాలి అంటే వాడికైనా కొంత పూర్వజన్మ పుణ్యం ఉండాలి. వాడు ఏమన్నా కనీసం భగవత్ సంబంధంగా లేదా కొన్ని సేవా కార్యక్రమాలు పాల్గొని కొంత పుణ్యం ఉంటే వాడికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. లేదా అలాంటి వాళ్ళ సాంగత్యం అన్నా ఉండాలి, లేదా ఎవరైనా ప్రత్యేకించి వాడికి కృపను చూపించాలి. వాడికి అది లేకపోయినా ఎవడన్నా కృపను చూపించి, ఇప్పుడు చూడండి చాలామంది లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ధనవంతుడు వాడికి ధనం ఇచ్చాడు అనుకోండి, వాడు కూడా ప్రయోజనాన్ని పొందుతున్నాడు కదా. అలా ఎవరైనా దయన్నా చూపించాలి వాడి మీద, లేదా వాడు అలాంటి వాళ్ళ సాంగత్యంలో అయినా ఉండాలి, లేదా వాడికి ఏదన్నా కొంచెం పూర్వజన్మ సుకృతి అయినా ఉండాలి. ఇందులో ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే వాడు భగవంతుని వైపుకి అసలు ఆలోచించలేడు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? కాబట్టి ఇక్కడ బయట బుక్ స్టాల్ ఉంది, దయచేసి అందరూ కూడా చూడండి. ఎంతో విలువైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. శ్రీమద్ భాగవతం, అలాగే భగవద్గీత, రామాయణం, ఇలాంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రంథాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాలను స్వీకరించి ప్రతిరోజు కూడా చదవండి, చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందండి. హరే కృష్ణ. గ్రంథరాజు శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. ఇప్పుడు ఆరతి కీర్తన ఉంటుంది, అనంతరం భగవత్ ప్రసాద వితరణ. హరే కృష్ణ.